ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరితోనొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. హల్లెలూయా. ఒక నలుగురు కలిసినారనుకోండి క్రైస్తవులు, ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఒక్కటే ఉంటుంది, కానీ తర్వాత అన్నీ కూడా ఏముంటాయి? తర్వాత అక్క ఇగో నీకు తెలుసా, ఈ సిస్టర్ ఎట్లనో తెలుసా, ఆ బ్రదర్ ఎట్లనో తెలుసా, మనకి వీటి గురించే. ఇక్కడని కాదండి, ఇంటి దగ్గర కూడా అంతే. ఒక అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, ఇద్దరు అక్కలు ఒకటవుతారు, మిగతా అక్కలందరినీ దూషిస్తూ ఉంటారు. మంద అలవాటు ఉన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు, పేకాడ అలవాటు ఉన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు కదా. మిగతా వాళ్ళందరి పైన వాళ్ళు ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ఇది కాదంట మనకు కావాల్సింది. ఆత్మపూర్ణులై ఉండుడి, ప్రార్థనతో, ఎల్లప్పుడూ ప్రార్థనతో, దేవుని అభిషేకముతో ముందుకు వెళ్ళాల. పాటలు పాడుతూ ఒక నలుగురు కలిసారనుకోండి మన సంఘస్థులు, అక్క మనం కూర్చొని ప్రార్థన చేసుకుందామా, మనకు చాలా సమస్యలు ఉన్నాయి కదా, ప్రార్థన చేసుకుందామా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కొడి ఉంటారో, ఏకీభవిస్తారో, అక్కడ నేను ఉంటానని ప్రభువు మనకి సెలవిచ్చాడు. ప్రార్థన చేసుకుంటామా, పాటలు పాడదామా, దేవుని కీర్తిస్తామా, స్తుతిస్తామా. ఇట్లాంటివి ఉండవు. ఏముంటాయంట? అక్క మటన్ ఫ్రై ఇట్లా చేస్తావు, పలానా ఛానల్లా యూట్యూబ్ ఛానల్ నీకు పంపిస్తాక్క, అందులో చాలా మంచి మంచి వంటకాలు ఉంటాయి, ఆ షెఫ్ సూపర్ తెలుసా. బైబిల్ పక్కన పెట్టేసి ఈ అక్కగారు వంటలు రాసుకుంటా పోతుంది. ఒకప్పుడు బైబిల్ ముందు పెట్టుకొని రెఫరెన్సులు రాసుకుంటూ పక్కన వాక్యాన్ని నోట్ చేసుకునే సిస్టర్లు, బ్రదర్లు ఈరోజు యూట్యూబ్లో. నేను చెప్పేది ఏంటంటే, వాటిపైన ఉన్నటువంటి ఆ మత్తు మనకి వదిలిపోతే, మనము దేవుని పైన మనము ఆధారపడ్డము మనం మొదలు పెడితే, నిజంగా చెప్తున్నా, నీ లైఫ్, నీ కాందాన్ మొత్తంలో ఇట్లా షైన్ అవుతుంది. గోల్డ్ లాగా డైమండ్ లాగా మెరుస్తుంది. ఎట్లా అండి? డైమండ్ మెరుస్తూ ఉంటుంది. ఎక్కడో దూరంగా పెట్టుకుంటే ఆ రింగో లేకపోతే ఆ మెడలో ఉన్నది చక్కచక్క మెరుస్తూ ఉంటుంది దూరం నుంచి కూడా. అవునా కదా? 1000 మందిలో 1,00,000 మందిలో నువ్వు అట్లా మెరవాలని దేవుని కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. 1,000,000 మందిలో నువ్వు షైన్ అవ్వాలా. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం. కానీ మనమేమో అనలకు పోతలేం. మన పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాం మనం? ఇంకా ఆ యూకేజీలోనే ఉన్నాం, ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా పోలే. ఇంకా 10th క్లాస్కి ఎప్పుడు పోతాము? ఇంటర్ ఎప్పుడు? డిగ్రీ ఎప్పుడు? ఉద్యోగం ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడు? సక్సెస్ ఎప్పుడు? ఇంకా చాలా ఉంది. కానీ ఎప్పుడైతే నీ ఆలోచన మారుతుందో, నిజంగా చెప్తున్నా, యోహాను సువార్త 4:24 కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆయన ఆత్మ, ఆయన దేవుడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అంతేగాని మన ఆరాధనలో కానీ మన ప్రార్థనలో కానీ నిర్లక్ష్యం ఉండకూడదు, నామకార్థంగా ఉండకూడదు. ఎట్లా అంటే, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వింటున్నారని అది ఘనంగా గొప్పగా ఉండాలని మనం కోరుకోవద్దు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇది మరి
క్రైస్తవులందరూ కూడా దీన్ని పాటించాలి. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు దేవునికి ఇచ్చినటువంటి సమయము కదా, ఆ దినము పరిశుద్ధ దినము, నువ్వు ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి. వాక్యాన్ని విన్నావు, సంతోషంగా ఇంటికి వెళ్ళి నువ్వేం చేయాలి? చాలా హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి. తర్వాత ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయాలి, వారందరూ కూడా బలపరుచుకోవాలి. చక్కటి సంతోషాన్ని ఆ దినమంతా కూడా మనము అనుభవించాలి కుటుంబముతో. ఆదివారం వస్తే కుటుంబం అంతా కలిసి మరి చక్కటి ఆరాధన అనంతరం ఇంటికి వెళ్ళి భోంచేసి సంతోషకరమైనటువంటి మరి ఆ పరిస్థితులు కలిగి ఉండాలి. అంతేగాని వెంటనే సినిమా హాల్కి వెళ్ళిపోతే నువ్వు విన్న వాక్యం ఏమవ్వాలి? ఇంకా ఆ రోజు మళ్ళీ అనాయింటింగ్ ప్రేయర్, అక్కడ పోయి అందరిని అనాయింట్ చేస్తారేమో సినిమా థియేటర్లో. మత్తులై ఉండకుడి, ఏమై ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందంట, దాన్ని వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని వదిలిపెట్టాలా, దేవుని పైకి నీ మనసును మళ్ళించాలా. హల్లెలూయా. దేవుని వాక్యము పైనకి, అంటే ఈ లోకములో దేవుడు మన కోసము మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇందులో ఉన్న సత్యాలను మనం ధ్యానము చేయాలి. తండ్రి అయిన దేవుడు మరి ఆదామును అవ్వను సృజించినప్పుడు మరి వారిని ఆశీర్వదించాడు. మరి వారిని ఆశీర్వదించినప్పుడు వారు ఆయనకు నచ్చినట్లుగా, ఆయన చెప్పినట్లుగా వినాలని కోరుకున్నాడు. కానీ మరి అక్కడ జరిగినటువంటి పొరపాటు మరి ఈ రోజు వరకు కూడా ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే సత్యాన్ని ఎరిగిన నీవు, నీ పరిస్థితి ఎట్లా ఉండాలి? నీ బ్రతుకు ఎలా ఉండాలి? పూర్తిగా మారిపోవాలి. నిన్ను చూసి నీ కుమారులు నేర్చుకోవాలి, నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి, వారి తరతరములు కూడా నేర్చుకోవాలి. ఇలా ప్రార్థించాలా? ఆదివారం వచ్చిందనుకోండి, ఏదైనా వేరే పని పడ్డ అనుకోండి, మందిరాన్ని మానేస్తారు ఆ రోజు. నిజంగా అలాంటి వారిని చూస్తేనైతే నాకు చాలా చిరాకు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ 2 గంటలు మందిరంలో కూర్చొని వెళ్ళొచ్చు, ఆ 2 గంటలు 3 గంటలు దేవుని మందిరంలో కూర్చొని ఆరాధించి వాక్యం విని నువ్వు వెళ్ళొచ్చు, నీకు విజయం కలుగుతుంది. కానీ నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చావు? మరి దేవుడు కూడా అదే చూస్తూ ఉంటాడు. గలతీ 5:22-23. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలమ్మా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు మనం పొందుకుంటాం, ఎవరి జీవితంలో కనపడుతుంది అంటే, ఆయన విశ్వాస జీవితంలో ఆత్మఫలాన్ని ఫలింపజేస్తాడు. ఆత్మఫలాన్ని ఫలింపజేస్తాడు ఎవరి జీవితంలో? విశ్వాస జీవితంలో. ఎవరా విశ్వాసి? దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, నిత్యము ప్రార్థనల యందు నిరీక్షణతో ఎదురు చూచేవారు. మరి వారు ఏం పొందుకుంటారంట? చూడండి, ఈ ఆత్మ ఫలాన్ని ఫలించే వారు వారి జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, మరి ఇవన్నీ కూడా వారి జీవితంలో మనం చూస్తాం. దేవుడు ఇస్తాడంట. మరి ఈరోజు మరి ఇవేవి కూడా మన జీవితంలో లేవనుకోండి, దానికి కారణం ఏంటంటే నీ విశ్వాసము బలహీనమై ఉన్నది. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి కదా. ఇద్దరు కలిసినప్పుడు, ముగ్గురు కలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని గురించి మాట్లాడుకోవాలా, దేవుని వాక్య గురించి మాట్లాడుకోవాలా, పాటల గురించి మాట్లాడుకోవాలి. అక్క వచ్చే వారం తొందరగా రెండక్క మనం కలిసి మనం దేవుని ఆరాధిస్తాం. మన సంఘములో మన సమయానికి వద్దాం. ఏదేమైనా త్వరగా మనం వంటలు ముగించుకొని వచ్చేద్దాం, సంతోషంగా వచ్చి మనం దేవుని ఆరాధిస్తాం కదా. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోయినాం. ఫస్ట్ ఆరాధించుటలో మనం ఫెయిల్ అయిపోయినాం. రెండోది ప్రార్థించుట. అంటే ఎలాంటి ప్రార్థన? ఏకీభవించి ప్రార్థించాలి, ఐక్యతలో ప్రార్థించాలి. ఈ రెండో విషయం కూడా మనం ఫెయిల్ అయిపోయినాం. మూడవది వాక్యం వినుట. వినే విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే
చాలా నిర్లక్ష్యంగా వివరిస్తాం మనం. ఇక అలాంటప్పుడు ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటాం? అమ్మా మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అన్న నాకు ప్రేయర్ చేయవా, నన్ను బ్లెస్ చేయవా? నేను ప్రార్థన చేస్తా. యేసు నామములో నువ్వు బ్లెస్ అవుతావు, యేసు నామములో నువ్వు ఆశీర్వదించబడతావు, యేసు నామములో నీకు మంచి ఉద్యోగం అని వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూ ఉంటాం. ఇంకెక్కడి నుంచి బాగుపడతాం మనం? హల్లెలూయా. మీరు మీ సమస్యను జయించలేకపోతా ఉన్నారు, మీ సమస్యను జయించలేకపోతా ఉన్నారు. నేనేం చేస్తాను, మిమ్మల్ని నేను మరి ఆ బలమైనటువంటి ప్రార్థన వైపు, అంటే ప్రార్థనలో కూడా అపజయము విజయము రెండు ఉన్నాయి. దేవుడు అంగీకరిస్తే విజయము, దేవుడు అంగీకరించకపోతే అపజయం మనం చూస్తాం. నేను ఏం ప్రయత్నం చేస్తానంటే నిన్ను ఆ విశ్వాసములోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విశ్వాసంలోనికి నువ్వు వెళ్తే కనుక అప్పుడు నీకు ఎవరు చెప్పాల్సిన పనిలే. నీ ఆత్మలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ, మరి ఆత్మ తానే నీ యందు ఉండి కదా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో తానే నీ విషయమే ప్రార్థన చేస్తూ ఉంటాడంట, విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. అది కావాలా మనకి కదా. ఒక్కసారైనా మన దేవుడు నిన్ను చూసి, నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను బిడ్డ నీకు అని ఒక్క మాట ఇస్తే చాలు కదా, ఇంకా లైఫ్ మొత్తం మనము బ్రతకొచ్చు. ఒక్క మాట. పరిశుద్ధ గ్రంథములో మరి అలాంటి మాటలు దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని గమనించాలి. ఇదిగో ఈ మాట నీ కోసమే ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకొని ఆత్మ చేతను ముందుకు నడిపించబడితే గనక, నేను చెప్తున్నాను, ఆత్మ ఫలమును కదా, ఆత్మ ఫలాన్ని ఫలిస్తావు. హల్లెలూయా.